2026-2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫస్ట్ లెసన్లో ఉన్న ఫస్ట్ పోయిమ్ అయితే చూడబోతున్నాం, డస్ట్ ఆఫ్ స్నో. సో ఆల్రెడీ నేను మీకు లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నా ఇట్స్ టైమ్ ఫర్ ద పోయం టైం అయింది. సో ఇప్పుడైతే చూసినట్లయితే లెసన్ నేమ్ వచ్చేసరికి మనకి డస్ట్ ఆఫ్ స్నో. ఓకే, ఏంటి డస్ట్ ఆఫ్ స్నో అనమాట లెసన్ నేమ్ వచ్చేసరికి. అయితే ఇందులో 2 స్ట్రాంజర్స్గా అయితే డివైడ్ చేయడానికి ఫస్ట్ అయితే చదువుతున్నా, లిసన్ కేర్ఫుల్లీ. ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ ది డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ has given my heart a change of mood and saved some part of a day I had ruined. సో ఈ యొక్క పోయం రాసింది ఎవరో కాదు, రాబర్ట్ ఫ్రోస్ట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మీకు అంటే ఎగ్జామ్ టైంలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు కంపల్సరీ అడుగుతాడు ఈ డస్ట్ ఆఫ్ స్నో రాసింది ఎవరు, ఆ పోయిట్ పేరు ఏంటి, లేదా ఆథర్ పేరు ఏంటి, రైటర్ పేరు ఏంటి అనేది అడుగుతాడు అనమాట. సో రాబర్ట్ ఫ్రోస్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫస్ట్ స్ట్రాంజాలో అసలు మీనింగ్ ఏంటి, వాట్ ఆఫ్ ద మీనింగ్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ స్ట్రాంజాలో మనకు వచ్చేసరికి మీనింగ్ ఏంటంటే ఇది ఏమీ లేదు. అంటే ఇక్కడ ఎవరైతే పోయం రాస్తారో అతను ఇది 2 స్ట్రాంజర్స్గా డివైడ్ చేశారు. ఈ పోయం అనేది ఎవరి ద్వారా రాసిందంటే డస్ట్ ఆఫ్ స్నో ఇస్ పోయం రిటన్ బై రాబర్ట్ ఫ్రోస్ట్. అయితే 2 స్ట్రాంజర్స్గా డివైడ్ చేశారు. ఇక్కడ చూస్తే చూడండి, ఇది ఫస్ట్ స్ట్రాంజా అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ స్ట్రాంజా. ఫస్ట్ స్ట్రాంజా సెకండ్ స్ట్రాంజాగా డివైడ్ చేశారు. సో ఇది ఒక వింటర్ సెటప్ వచ్చేసరికి వింటర్లో జరిగిందనమాట. వింటర్ సెటప్ అనమాట, చలికాలం. వింటర్ అంటే ఏంటి, చలికాలం. అయితే అతను ఏంటి ఒక చెట్టు కింద కూర్చుని మొత్తం థాట్స్లో ఆలోచనలో మునిగిపోయాడు అనమాట. ఆలోచనలో ఒక చెట్టు కింద ఇందులో చెప్పినతను ఈ పోయంలో ఉన్న క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యారెక్టర్, అతను ఒక చెట్టు కింద కూర్చున్నాడు అనమాట. ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచనల్లో అలా ఉండిపోయాడు అనమాట. ఏదేదో ఆలోచించుకొని బాధలో ఉన్నాడనమాట. ల్యాకింగ్ ఎనీ హోప్, ఏ హోప్ లేకుండా. అంటే హోప్ అంటే ఏంటి, నమ్మకం అలాంటి మంచిగా జరుగుతుంది అనేది ఇంకా లేకుండా అతని హోప్స్ అన్నీ కూడా పోయి చాలా నిరాశగా ఒక చెట్టు కింద కూర్చొని బాధలో ఆలోచిస్తూ ఉన్నాడనమాట. సో ఈ యొక్క పోయంలో ఇతను 2 సింబల్స్ని యూజ్ చేశారు. ఏంటంటే సింబల్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రో అనే ఒక సింబల్ని యూజ్ చేశారు. అండ్ అనదర్ సింబల్ వచ్చేసరికి హెమ్లాక్. క్రో అంటే ఏంటి, కాకి. హెమ్లాక్ అంటే ఇట్ ఈస్ అ ట్రీ. ఇక్కడ అది హైలీ పాయిజనస్ ప్లాంట్ అనమాట. అది ఒక ప్లాంట్, పాయిజనస్ విషపూరితమైన ప్లాంట్ అనమాట. లేకపోతే పాయిజన్ అని డెరైవ్ అయ్యే ఒక హెమ్లాక్. సో ఒక టైప్ ఆఫ్ ట్రీ కింద లెక్క అనమాట అది. సో ఇది క్రో ఇంకా హెమ్లాక్ ఈ రెండింటిని సింబల్గా తీసుకున్నారు, వీటి మీద ఉంటుంది. సో ఒక పాయిజనస్ ప్లాంట్ అనేది అండ్ ఒక కాకి అనేది ఇప్పుడు చూడండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు గట్రా కాకి ఎదురైనా లేదా ఇంటి ముందు వచ్చి కాకి అరుస్తున్నా మనం ఎలా ఫీల్ అవుతాం, నెగిటివిటీని ఫీల్ అవుతాం. అయ్యో కాకి అరుస్తుంది, కాకి ఎదురు పట్టదే, మరి వెళ్ళను. ఒకవేళ మనం బయటకు వెళ్తున్నాం, కాకి ఎదురు వచ్చింది, అమ్మో కాకి వస్తుంది నేను వెళ్ళంటాం. ఇంటి ముందు కాకి వచ్చేస్తుంది, ఏంటి కాకి వచ్చేస్తుంది, ఇది అపశకునం జరుగుతుందేమో, అది జరుగుతుందేమో అని అంటే ఏంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాం. కాకి క్రో అంటే ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాం, ఒక డెత్ కానీ లేదా నెగిటివిటీని కానీ. అండ్ ఆల్సో అలాగే హెమ్లాక్ కూడా, బోత్ రెండు కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తాయంట, క్రో ఇంకా హెమ్లాక్. అయితే ఫస్ట్ స్టాంజాలోకి వచ్చేసరికి పోయిట్ ఒక హెమ్లాక్ చెట్టు కింద కూర్చొని ఉన్నారనమాట. సో అప్పుడు ఏమైంది, వెంటనే అక్కడ ఆ చెట్టు మీద కాకి ఉంది. సో అది ఏమైంది, ఎగురుకొని వెళ్ళిపోగానే అదేంటి వింటర్ సీజన్ అని ఆల్రెడీ చెప్పా. దానిపైన ఉన్న మంచు డస్ట్ స్నో అనేది ఆ కాకి కదలగానే మన పోయిట్ గారి షోల్డర్ మీద వచ్చి పడింది అనమాట. అతని మీద పడింది ఆ డస్ట్ అనేది, డస్ట్ స్నో. ఆ మూమెంట్లో ఇతని ఆలోచనలన్నీ కూడా అటువైపు డైవర్ట్ అయిపోయాయి. ఏంటి నా మీద ఇలా పడ్డది, అసలు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుందని అంటారు. ఏంటని దాని వైపు అంతా అతని ఆలోచనలు అంతా వెళ్ళింది. అప్పుడు ఇది మనకి ఏంటి, ఫస్ట్ స్టాంజాలో మనకి ఈ విషయం చెప్పారనమాట. ఏంటి, అతను ఒక చెట్టు కింద కూర్చోవడం, ఇవన్నీ ఫస్ట్ స్టాంజాలో చెప్పారు. మరి కమింగ్ టు సెకండ్ స్టాంజాకి వచ్చేసరికి ఏం చెప్పారు, సెకండ్ స్టాంజాలో వచ్చేసరికి ఒక షిఫ్ట్ అనేది వచ్చింది, ఒక చేంజ్ అనేది వచ్చింది. అంటే అతని మూడ్ అనేది మారిపోయింది అనమాట. ఆ మూమెంట్ ఎప్పుడైతే అతని మీద వచ్చి మంచు పడ్డాదో ఆ మూమెంట్ అతను మళ్ళీ సెన్స్ తెచ్చింది, బ్యాక్ టు సెన్స్. అంటే ఆలోచన ఏంటి, అతను అన్ని బ్యాడ్ ఆలోచనలు, ఎందుకులో జరుగుతుంది, ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుంటుందో అలా అనే అన్ని సంథింగ్ బ్యాడ్ థింకింగ్లో ఉన్నాడు, నెగిటివిటీతో.
అది ఇప్పుడు అతను సెన్స్లోకి వచ్చేటట్టు చేసింది. ఇతని మీద పడగానే ఇతని ఆలోచనలు ఇప్పుడు దీనివైపు అయ్యాయి. సో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి ఆలోచించాడు. నేనేంటి ఇలా టైం వేస్ట్ చేసుకుని ఉండగా చిన్న ఆ తప్పు కోసం ఇలా నా డే అంతా హాఫ్ డే అంతా వేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది డస్ట్ ఆఫ్ స్నో యొక్క డస్ట్ అనేది నా మీద పడడం వల్ల మళ్ళీ నాకు వచ్చి ఈ యొక్క తెలుగులోకి వచ్చి లేకపోతే ఇప్పుడు కూడా అలా ఆలోచించుకునే టైం అంతా వేస్ట్ చేస్తే పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిందని మర్చిపోవాలి, అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ బాధపడకూడదు అనమాట. సో అని అతను ఇంత టైం కూడా నేను బాధపడుతూ రిగ్రెట్ అవుతూ సాడ్నెస్గా వేస్ట్ చేశానని తెలుగులోకి వచ్చాడు. సో అంటే మొత్తం పోయాం మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారంటే క్రో ఇంకా హెమ్లాక్ ట్రీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఏంటి సింబలైజ్ చేస్తాయి? డెత్ అండ్ నెగిటివిటీ ట్రాజెడీ ఇలాంటివి సింబలైజ్ చేస్తాయి. కానీ పోయిట్ దగ్గరికి వచ్చేసరికి కవి ఎవరైతే అతని దగ్గరికి వచ్చేసరికి సాల్వేషన్ని ప్రజెంట్ చేస్తున్నాయి, దాన్ని సింబల్ చేస్తున్నాయి. సాల్వేషన్ అని చెప్పారు. ఆ స్నో నా మీద పడడం వల్ల నాకు మంచి జరిగింది, నాకు మళ్ళీ తెలుగులోకి వచ్చా, బ్యాక్ టు లైఫ్కి వచ్చినట్లు అనిపించింది, నాకు ఒక హోప్ వచ్చింది, మళ్ళీ మనం జరిగిన దాని నుంచి ఆలోచించకుండా జరగబోయే దాని నుంచి ఆలోచించాలనే ఫార్వర్డ్ అవ్వాలి. ఐ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్, ముందుకు జరగాలనే ఒక ఆలోచన వచ్చింది. నేచర్ ఎప్పుడూ కూడా మనకి నెగిటివిటీని స్ప్రెడ్ చేయదు, దాంట్లో మనం నెగిటివ్ని మనమే ఎంచుకుంటాం. కానీ నేచర్ అన్ని ఫార్మ్స్ కూడా హ్యూమన్స్ని హీల్ చేస్తాయి, అంటే మంచిగా చేస్తాయి. క్రో అంటే నేచర్, హెమ్లాక్ ట్రీ అంటే నేచర్, ఇదంతా నేచర్. సో అది ఎప్పుడు కూడా మనకు మంచి వస్తుంది, నెగిటివిటీని స్ప్రెడ్ చేయదు. సో అని పాజిటివ్గా ఆలోచించాలి, ఇవి ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ పర్పస్ కింద ఉంటాయనేది ఈ యొక్క పోయం అనమాట. సో ఇదన్నమాట పోయం డస్ట్ ఆఫ్ స్నో. ఎవరు రాసారు? రాబర్ట్ ఫ్రోస్ట్. బాగుంది కదా. అంటే ఇలా మోడల్ ఏంటి? ఎప్పుడు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్ రాశారు, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత అలా ఫెయిల్ అయిపోయారు, అయ్యో ఫెయిల్ అయిపోయాను అలా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ టైం అంతా వేస్ట్ చేయకూడదు. ఫోన్లో ఫెయిల్ అయిపోయింది, నెక్స్ట్ అటెంప్ట్లో బాగా మంచిగా రాసి మంచి నెక్స్ట్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, ఇంకా బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకూడదు అనేది ఈ యొక్క పోయం యొక్క మోరల్ అనమాట. డోంట్ థింక్ అబౌట్ యువర్ పాస్ట్, జస్ట్ ఫర్గెట్ యువర్ పాస్ట్ అండ్ డూ వాట్ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఓకే, మీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఫర్గెట్ యువర్ పాస్ట్ అండ్ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఇదే ఇందులో మోరల్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.